ఇంతమంది దేశ రాజకీయాల్లో చాలా మందిని సీఎం చూసాం కానీ మన కళ్ళ ముందు ఎక్కడ తరాల నుంచి నాన్నగారితో కూడా ఇంక్లూడింగ్ తీసుకున్న తర్వాత ఈ టైప్ ఆఫ్ సీఎంని ఎక్కడ నుంచి చూడలేదు. ఎందుకు చూడలేదంటే డిఫరెంట్గా నేను చెప్తాను. ఇది చేసింది చాలా వెరైటీగా డిఫరెంట్గా చేశాడు పాలిటిక్స్ని. అంటే హేమీలు ఎవరైతే వీళ్ళు ఉంటారో వాళ్ళకే అర్థం కావట్లా ఈయన ఏ విధంగా చేశాడు. ఏ విధంగా అంటే అసలు ఈ రోజుల్లో ఇంత నెట్వర్క్ వచ్చిన కాలంలో ఇంత సోషల్ యాక్టివిటీస్ టైంలో లంచం ఎక్కడైనా ఉందండి? ఎప్పుడైనా వెళ్తే ఆ లాడ్ ఎంత తినేసాడు, వీడు ఎంత తినేసాడు, అంత తినేసాడు. ఈరోజు వీళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చారు, రైతులకి ఎంత ఇచ్చారు, వీళ్ళకి అమ్మఒడి ఎంత ఇచ్చారు అని అంటున్నారు. అంటే జనాల పంచారు అంటున్నారు తప్ప రాజకీయ నాయకుడు తినట్లేదని వాళ్ళు ఒప్పుకున్నారు స్వయంగా. ఏం చెప్తారన్న ఇప్పుడు ప్రజెంట్ గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాం. నేను చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తానండి సార్. 2014 మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ముద్రోటి ఉంది చంద్రబాబు నాయుడుకి. ఏంటంటే విజనరీ 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 అన్నారు. సో ఆయన కూడా వద్దాం పోనీ, ఆయన విజనరీ కదా. ఎవరైతే ఆయన విజనరీ అనుకున్నారో వాళ్ళకి నేను ఆన్సర్ చెప్తాను. ఏంటంటే విజనరీ అంటే 2014 నుంచి 19 వరకు మీ గవర్నమెంట్లో గవర్నమెంట్ స్కూల్స్ 6000 స్కూల్స్ ఎందుకు మూసేశారు? పాయింట్ 2, ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ని మీరు ఎందుకు మార్చలేదు? ప్రైవేట్ స్కూల్స్ని మీరు ఎందుకు ఎంకరేజ్ చేశారు? ప్రైవేట్ కాలేజీలు మీరు ఎందుకు ఎంకరేజ్ చేశారు? అది కాదు కదా విజనరీ. అంటే గవర్నమెంట్ స్కూల్స్ని ఫెయిల్ అయ్యాం. హాస్పిటల్స్, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఎలకను పట్టడానికి అని చెప్పేసి 20,000 రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పారు. ఆ స్వయంగా అసెంబ్లీలో చెప్పారు. అలాంటి 300 ఎలకలు అంటే ఒక ఎలకి 20,000 ఖర్చు పెట్టారు. అలాంటి 300 ఎలకలు అంటే ఎంత డబ్బు మీరు దోచారు? దోమలపై దండయాత్ర అని చెప్పారు. దోమలపై దండయాత్ర అని చెప్పి దోమను చంపడం 1000 రూపాయల ఇదా మీరు ఈ విధంగా చేసింది. నెక్స్ట్ ఇక్కడ అమరావతిలో సచివాలయం కట్టారు. సచివాలయం ఎస్ఎఫ్టీకి ఏమో 11,500 దొబ్బారు. అదే అక్కడ పార్లమెంట్లో కట్టారు 5,100 ఎస్ఎఫ్టీ. ఇదే కేసీఆర్ గారు కట్టాడు 5,100 ఎస్ఎఫ్టీ. మీ 11,000 వచ్చింది. కొన్ని పర్మిట్ కూడా కదా తత్కాలు. అంటే వర్షాకాలం వస్తే వర్షం కారిపోతుంది మొత్తం అంతా. అంటే ఇంత అక్రమంగా మీరు అవినీతి చేశారు. ఎస్సీ వాళ్ళు అడిగితే ఎస్సీలో కులంలో ఎవరు పుట్టాలని అనుకుంటారు మీరు. ఇది మీరు చేసింది. సో ఇకపై జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు 2,60,60,000 కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినాడు. ఎంతండి? 2,60,60,000 కోట్లు. ఇది కాకుండా 100 కోట్లు ఖజానా ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఎవరో యనమల రామకృష్ణ నాయుడు గారు చంద్రబాబు నాయుడు ప్రెస్ ముందుకు వచ్చేసి చూస్తాం మేము కూడా ఈ పథకాలు అనౌన్స్ చేసాడు, ఇవి ఎలాగెత్తారు మేము చూస్తాం, ఎందుకంటే అప్పు మొత్తం చేసేసాము, అప్పు ఇంకా అలా పుట్టదు, పత్తి ఎక్కడ అప్పు అన్నీ ఓడిసామన్నారు. ఓకే కదా, అలా చెప్పారు కదా. వీడియో చూసుకోమనండి. అయితే దీనికి తగ్గట్టుగా 2,20,000 కోట్లు అప్పు మాత్రమే చేశాడు జగన్మోహన్ రెడ్డి. అది మేము చెప్పింది కాదు, వైఎస్ఆర్సీపీలు చెప్పింది కాదు, స్వయంగా కారుకి రిపోర్ట్ ఇచ్చింది. కారు నివేదిక రిపోర్ట్ ఇచ్చింది. ప్లస్ నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చెప్పారు మీ గవర్నమెంట్ గత గవర్నమెంట్ పోల్చుకుని ఈ గవర్నమెంట్ అప్పులు తక్కువ చేసిందని. అంటే అప్పులు తక్కువ వచ్చాయి. ఒకటి ఈయన చేసింది నేరుగా జనాల అకౌంట్లో 2,60,000 కోట్లు పంచినాడు. ప్రూఫ్ రూపాయల అంశం లేకుండా అక్కడ బట్టన్ నొక్కితే అక్కడ అకౌంట్లో పడిపోయాయి. ఇది కాకుండా 1,30,000 కోట్లు నాన్ డీబీటీ ద్వారా పడింది. అంటే అది 2,60,000, ఇది 1,30,000, 390 ఈ డబ్బంతన. ఇది కాకుండా 17 మెడికల్ కాలేజీలు అండి, 52 100 పడకలు 150 పడకలు హాస్పిటల్స్ అండి. ఇది కాదండి, మళ్ళీ కాకుండా రోడ్స్ అండి, ఇది కాకుండా మంచి నెక్స్ట్ సచివాలయాలు అండి, రైతు భరోసా అండి, నెక్స్ట్ 4 పోర్ట్లు అండి, 10 ఫిషింగ్ హార్బర్లు అండి. ఇవన్నీ ఎలాగొచ్చాయండి? కేవలం ఇవన్నీ 5 సంవత్సరాల్లో, అందులో 2 సంవత్సరాలు కరోనా మన రాష్ట్రం అంటే ప్రపంచం మొత్తం అమెరికా లాంటి దేశమే తలకిందలు అయిపోయింది. అంటే తల కింద కాలు మీదకి వేసేసుకున్నారు. రాలే డబ్బులు పంచలేక చచ్చిపోయి రోడ్లు ఇవి అయిపోయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో డబ్బులు పంచబట్టి ఈరోజు పేదోళ్ళు బతికాడు. లేదంటారు డబ్బులు బతకలేపారు. పేదోళ్ళు అంటే ఏం బతుకుతారు? ఒకటి. ఇంకా నెక్స్ట్ వచ్చినప్పటికి స్కూల్స్, ముఖ్యంగా స్కూల్స్ మీ గవర్నమెంట్లో స్కూల్స్ డెవలప్ చేయలేపారు. నెక్స్ట్ జూన్ 12 స్కూల్ ఓపెన్ అయితే సెప్టెంబర్ ఆగస్టు వరకు పుస్తకాలు వచ్చేవి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడేవారు, దాన్ని మీరు పట్టించుకున్నారు కదా. ఈరోజు 45,000 స్కూల్ మార్చారు. పిల్లలకి బ్యాగ్ ఇచ్చి, స్కూల్ యూనిఫామ్ ఇచ్చి, షూ ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, ఇది కాకుండా మంచి ఫుడ్ పెట్టి, ఇది కాకుండా మళ్ళీ అమ్మఒడి పథకం. ఎందుకు? ఆ బిడ్డకి ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని నాకు ఇచ్చాడు. ఏమంటున్నాడు? మీరు ఎంతైనా చదువుకోండి, నేను ఖర్చు పెడతాను అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? నేను అధికారంలో రాగానే మందు షాపుల రేట్లు తగ్గించేస్తాను, మందు షాపులు విపరీతంగా పెంచేస్తాను, మీరు తాగండి, డ్యాన్స్లు వేయండి, పిల్లలు కొట్టియండి, పిల్లలు తోలు తెంపేయండి అంతా చంద్రబాబు నాయుడు. మీకు ఆయన కావాలా? లేదు నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నా పిల్లలు చదువుకోవాలి, నా పిల్లలు మంచి స్థాయికి వెళ్ళాలి, డబ్బు ఉండకుండా మంచి స్థాయికి వెళ్ళాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి. హాస్పిటల్స్ ఈరోజు మీరు హాస్పిటల్ చూసుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో. ఈరోజు 17 మెడికల్గా కట్టినాడు. ఇంకోటన్నా మాది ఉత్తరాంధ్ర, అంటే మాది వెనకబడి ప్రాంతం. ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురంలోని ఉద్దాన సమస్య ఒకటి ఉంది. అది గత తరాల నుంచి ఆ ప్రాబ్లం ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి వచ్చాడు,
5 సంవత్సరాలు సాల్వ్ చేశాడు. అంటే దీని పర్మనెంట్ సొల్యూషన్ ఏంటని చెప్తే హీరమండలో నుంచి పైప్ లైన్ లాగి ఇచ్చాపురంగా వాటర్ చేసి దానికి ఆకంఠాన్ని మించి కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ కట్టి వాళ్ళకి నెలకి 10,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి 730 కోట్లు పెట్టి పర్మనెంట్గా సొల్యూషన్ ఆకం చేశాను. ఇదే కృష్ణా జిల్లాలోని తూర్పు నియోజకవర్గం మన దేవినేని అవినాష్ గారు ఉన్నారు కదా, ఆ ఏరియాలో పాపం వర్షాలు వచ్చి తుఫాను వచ్చి చాలా మంది ఇదైపోయారు. అలాంటిది వాళ్ళు కట్టాడు ఆయన పర్మనెంట్గా, ఇంక ఇది ఇబ్బంది రాకూడదు కట్టాడు. అంతేనా? కళ్ళ ముందు నేను చేసింది కనకదుర్గ ఫ్లేవర్ మీరు సగం కట్టారు, 5 సంవత్సరాలు మీరు సగం కట్టారు, ఆయన వచ్చి పూర్తి చేశాడు. మళ్ళీ బెంచ్ సర్కిల్ ఫ్లేవర్ ఆయన కట్టాడు, ఆయన పూర్తి చేశాడు. అవునా కదా? నెక్స్ట్ అనంతపురం క్లాక్ టవర్ ఫ్లేవర్ ఆయన కట్టాడు, ఆయన పూర్తి చేశాడు. మళ్ళీ నెల్లూరు ఫ్లేవర్ ఆయన కట్టాడు, ఆయన పూర్తి చేశాడు. మరి ఇవన్నీ ఇది అభివృద్ధి కాదండి? మరి మీరు ఏం చేశారు అభివృద్ధి చెప్పండి. పోనీ మీరు పెట్టుబడులు తీసుకొచ్చారా? పోనీ మీరు బిల్డింగ్లు అయినా కట్టేశారా? ఏం లేదు కదా, మీరేం చేసినారు కదా. మరి ఈయన అన్నీ చేసుకొని వచ్చారు కదా. మీరు అన్నీ చేస్తే ఇవన్నీ ఎందుకు చేయడం జగన్మోహన్ రెడ్డి? మాట్లాడితే రోడ్లు లేదు అన్నారు. ఒక రోడ్డు వేస్తేనా దాని ఎక్స్పైరీ డేట్ ఎంతో తెలుసానా? 8 years. అంటే 8 years రోడ్డు నీకు తిరిగి ఉండదు. 5 years దాటి చిన్న చిన్న ప్యాచ్ వర్క్ స్టార్ట్ అవుతాయి. మీరు గత గవర్నమెంట్ వేయకపోవడం వల్ల ఈరోజు ఆ ప్రాబ్లమ్స్ వచ్చాయి. గత గవర్నమెంట్ వేస్తుంటే ఈరోజు ఎందుకు వస్తాయి రోడ్లు? అవునే కదన్నా, అది చేయలేదు. ఇది కాకుండా మళ్ళీ మీకు పవన్ కళ్యాణ్ సపోర్ట్. ఇదే పవన్ కళ్యాణ్ 1000 కోట్ల అవినీతి జరిగింది లోకేష్ ప్రతి నియోజకవర్గం అని చెప్పాడు. లోకేష్ ప్రతి నియోజకవర్గం 1000 కోట్ల అవినీతి జరిగింది చెప్పాడు. మరి ఎందుకు నువ్వు సపోర్ట్ చేస్తావు ఈరోజు టీడీపీకి? అంటే అందులో నీకేమైనా ముట్టిందా? ఆ డబ్బులో నీకేమైనా పంచారా? ఆ రోజు స్కూల్స్ డెవలప్ చేయలేదు వాళ్ళు. ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఇప్పుడు ఆ రోజు ఎస్సీ కులంలో ఎవరు పట్టాలనుకున్నారు అని అన్నారు, నువ్వు ఎందుకు ఖండించలేకపోతున్నావు? ఇంత చేస్తావు అతని మీద ఏడుస్తావు. వాళ్ళు ఏమీ చేయకుండా వాళ్ళ మీద వాళ్ళు స్వయంగానే అవుతున్నావు. నీకు తెలియకుండా నీ జీవితం నాశనం చేశారు వాళ్ళు. నీ జనసేన పార్టీ ఎక్కడ ఎదిగితే లోకేష్ ఇదైపోతుందని చెప్పేసి నిన్ను బ్యాట్ చేసేసి వాళ్ళ పార్టీని పూస్టప్ చేసుకున్నారు. ఆ విషయం నీకు తెలియదు కదా, చిన్న పిల్లనే చెప్తాడు. ఈరోజు వెనక జన సైనికులు పాపం ఎంత ఫీల్ అవుతున్నారు. ఇంకెంతకంటే ఏంటండి? ఎందుకంటే గవర్నమెంట్ రేట్ సార్ 3 సంవత్సరాలు ఇచ్చేసాడు. రేట్లు పెరిపి ఒక్క రేట్లు అని ఇన్నే మొత్తం పెరిగాయండి. ఇక్కడే కాదండి, పక్క తెలంగాణలో అంత పెరిగిందో తమిళనాడులో కూడా అంత పెరుగుతుంది. ఇక్కడేం కాదు, చిన్నప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నారు. ఇవన్నీ ఖచ్చితంగా ఆధారంగా చేసిన ఇండియాలో ఉండాలి ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి 100% అండి, 100%. ఎందుకు అంత కాన్ఫిడెంట్ అంత బలగుచ్చి చెప్తానంటే జనాల గ్రౌండ్ పల్స్ నాకు తెలుసు. నేను తిరుగుతుంటాను ఏరియాలో, నా మార్కెటింగ్ ఫీల్డ్. నేను ఏరియాలు తిరుగుతుంటాను. ఏరియాలు తిరగడం నాకు తెలుస్తుంది అక్కడ ఏది జరుగుతుందని. చాలా మంది ఏంటంటే బాబు ఈరోజు డబ్బులు ఇస్తే కూడా మా కోడలో మా అల్లుళ్ళు చూడలేదు, మా కొడుకులు చూడలేదు, అలా జగన్బాబు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, తెల్ల 4 గంటలు తెచ్చి ఇచ్చేస్తాను ఫస్ట్ తారీఖు అంటాను. ఇంకా అంతకంటే ఏంటండి? 40 సంవత్సరాల ఆడోళ్ళకి 15,000 రూపాయలు ఇస్తాను. ఇంకా అంతకంటే ఏంటండి? రైతు భరోసా ఇస్తాను. అంతకంటే ఇంకా అంతకంటే నేను ఏదైనా గ్రౌండ్ రియాలిటీలో పల్లెటూరులో చెవి స్ట్రాంగ్ 75% ఉంది వైసీపీకి ఛాలెంజ్.